కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాల 2025-26 విద్యా సంవత్సరంలో జాయిన్ అయ్యి ప్రస్తుతం మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రామకృష్ణ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. 2025-26 మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ పరీక్ష ఫీజు చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలియజేశారు. మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు జరిగే నష్టాలు ప్రిన్సిపల్ గారు వివరించారు. ఆ నష్టాలు ఈ విధంగా ఉంటాయని వారు తెలియజేశారు. పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థి యొక్క అడ్మిషన్ ఈ కళాశాలలో రద్దవుతుంది అని చెప్పారు. అందువల్ల ఒక విద్యా సంవత్సరం వృధా అవుతుంది అని తెలియజేశారు. ఇక ఆ విద్యార్థి వచ్చే సంవత్సరం తిరిగి దోస్తు ద్వారా మాత్రమే అడ్మిషన్ పొందవలసి ఉంటుంది. అప్పుడు ఆ విద్యార్థికి ఏ కాలేజీలో సీటు వస్తే అదే కాలేజీలో జాయిన్ అవ్వవలసి ఉంటుంది. ఇక ఆ విద్యార్థి ఒక సంవత్సరం స్కాలర్షిప్ నష్టపోవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకొని పరీక్ష ఫీజును సకాలంలో చెల్లించి పరీక్షల కొరకు సిద్ధపడవలసిందిగా ప్రిన్సిపల్ గారు విద్యార్థులకు సూచించారు. కరీంనగర్లోని